మోస్ట్ పాపులర్ వైస్ ఉమెన్ అవార్డు అందుకున్న కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్ పి నాగమణిని కళాశాల యాజమాన్యం సిబ్బంది అభినందించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగమణి మీడియాతో మాట్లాడారు. మోస్ట్ పాపులర్ వైస్ ఉమెన్ అవార్డుకు నవంబర్ 24న ఈ నామినేషన్లు వేయడం జరిగిందన్నారు. 15 రోజుల పాటు ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారన్నారు. పోటీలో పాల్గొన్న 380 సభ్యులలో తనకు 3వ స్థానం లభించినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తన అవార్డు ఎంపికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు సాధించిన నాగమణిని కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరస్పాండెంట్ పి కనకరాజు, డైరెక్టర్లు కలికి మూర్తి, సాయి కృష్ణ, సత్యనారాయణ, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. నాగమణి, డైరెక్టర్ ఆఫ్ కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ సెక్రటరీ ఆఫ్ ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ. నేను రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డుకి నామినేషన్ వేయడం జరిగింది. నవంబర్ 24th నామినేషన్ వేయగా అది 15 days ఓటింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. 15 days అయిన తర్వాత విన్నర్స్ని ఎన్నుకోవడం జరిగిందండి. అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ని నిర్ణయించారు. నేను టాప్ 3గా నిలిచాను. మొత్తం 380 మెంబర్స్ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయగా దాంట్లో థర్డ్గా నిలవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనికి సహకరించినటువంటి మా కాలేజీ బృందాన్ని అందరికీ కూడా కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు అవోపా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. నేను మొత్తం అవోపా టీం అంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అవోపా స్టేట్ ప్రెసిడెంట్ నిర్మల్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ రాంబాబు గారు, అలాగే ఆర్యవేశ్ మహాసభ అధినేత అయినటువంటి ఎక్స్ ఏపీఐసి చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం గారు అండ్ మా ఫార్మసీ కాలేజెస్ ప్రొఫెషనల్ అయినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ టివి నారాయణ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించారు. అలాగే డిఫరెంట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, ఫార్మసీ కాలేజెస్, అలాగే స్కూల్స్ అండ్ ఫార్మసీ కాలేజెస్ అన్నీ కూడా మా వెనక ఉండి మాకంతా కూడా సపోర్ట్ చేశాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చక్కగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో సహకారాన్ని అందించారు. ఈ గెలుపు అందరిది ఈ గెలుపు, నాది ఒక్కటే కాదు, అందరిది ఈ గెలుపు. నాకు సహకరించిన అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.